చిలుకలు మాట్లాడతాయని మనకు తెలుసు. యూట్యూబ్లో రామచిలుకలు మాట్లాడే వీడియోలు మనం చూసుండొచ్చు. అయితే కాకి మాట్లాడడం ఎప్పుడైనా చూశారా? అవును, ఈ వింత మహారాష్ట్రలోని ఓ గ్రామంలో జరిగింది. అచ్చం మనిషిలాగే కొన్ని పదాలను పలకడంతో పాటు మనిషిలాగా దగ్గడం వంటి పనులను ఆ కాకి చేస్తోంది. ఆ వింతను ఈ కథనంలో చూద్దాం. ఆఫ్రికన్ గ్రే చిలుకలు వంటివి మాట్లాడటం మనం చాలాసార్లు చూసి ఉంటాం. మనం వాటిని ప్రేమగా చూసుకుంటూ మాటలు నేర్పిస్తే మనం పలికిన వాటిని తిరిగి అవి ఉచ్చరిస్తాయి. అయితే కాకి మాట్లాడటాన్ని దాదాపు మనం ఎప్పుడూ విని ఉండాం. అయితే మహారాష్ట్ర పాల్ఘర్ జిల్లాలోని గార్గవ్ గ్రామంలో ఓ కాకి మాట్లాడుతోంది. పాప, కాకా, దీదీ వంటి పదాలను పలుకుతోంది. క్యాకర్ రహేహో అంటే ఏం చేస్తున్నావని ఇంటివారిని ప్రశ్నిస్తోంది. थोड़ा खाना थोड़ा खाना थोड़ा थोड़ा गे लाडू खा दोगा थोड़ा सा. గార్గవ్ గ్రామవాసి మంగల్ ముక్నేకు కొన్ని రోజుల కిందట తమ ఇంటి వద్ద గాయపడ్డ కాకి కనిపించింది. దాన్ని ఇంటికి తీసుకురాగా ఇంటివారు కాకికి సపర్యలు చేశారు, ఆహారం అందించారు. మెల్లగా అది కోలుకుంది. అయితే ఇంటి నుంచి మాత్రం వెళ్లలేదు. అయితే కొన్ని నెలల నుంచి ఇది ఇంట్లో వారు పలికిన పదాలను పలకడం వంటివి చేయడంతో వారు ఆశ్చర్యానికి గురయ్యారు. మనిషిలాగే ఇది దగ్గడం కూడా చేస్తోంది. ఈ కాకి ఇప్పుడు మంగల్ ముక్నే ఇంట్లో ఒక మనిషిగా మారిపోయింది. ఇంటా బయట తిరగటం, మంగల్ ముక్నే కుమార్తె టైలరింగ్ చేస్తుంటే ఆమెతో పాటు కాలక్షేపం చేయడం వంటివి చేస్తోంది. ఇంట్లోని కుక్కలు, కోళ్లు కూడా ఆ కాకిని స్నేహితుడిగా భావిస్తున్నాయి. కొన్ని రకాల పక్షులు పదే పదే అవి వినే పదాలను తిరిగి పలకడం వంటివి చేస్తాయని, ఇతర రకాల శబ్దాలను కూడా అనుకరిస్తాయని బయాలజిస్టులు తెలిపారు.